Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను పేపర్ పికాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వాటికి కావాల్సినవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. 7 ఇంచెస్ పేపర్ రౌండ్ కావాలి. తర్వాత 5 ఇంచెస్ బిట్స్ 11, 5 ఇంచెస్ బిట్స్ ఒక 11 బిట్స్ తీసుకోవాలండి. 11 బిట్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత నెక్స్ట్ 4.5 ఇంచెస్ బిట్స్ తీసుకోవాలండి. వాటిని ఒక 8 పీసెస్ తీసుకొని ఇక్కడ అంటించుకోవాలండి. దాని కింద ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ పేపర్ ఒక బిట్ తీసుకొని సుమారుగా 5 సెంటీమీటర్స్ ఉండొచ్చు. నేను అందాజుగా తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గీసుకొని కట్ చేసుకోవాలండి. పించం లాగా ఉంటుంది. డార్క్ గ్రీన్ పేపర్ కావాలండి. నాకు అందుబాటులో ఉన్న పేపర్ ఈ డార్క్లో ఉంది. ఇంకా డార్క్ ఉంటే బాగుంటుంది. తర్వాత ఎల్లో, స్కై బ్లూ, డార్క్ బ్లూ తీసుకోవాలండి. ఒకదానికంటే ఇంకొకటి చిన్నగా చేసుకొని చిన్న బిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అంటించుకోవాలండి. మొత్తం 19 పీసులు అండి. ఇవి 19 పీసెస్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకొని అన్నీ మనం ముందుగా అంటించుకున్న వాటికి పెట్టేసుకోవాలండి. వీటిని రెడీ చేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది క్రాఫ్ట్ కలర్ఫుల్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. నా ఛానల్ పేరు సోనీ క్రియేషన్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. ఈ విధంగా అంటించుకోవాలండి. చూడండి ఎంత నిండుగా ఉందో, చాలా బాగుంటుందండి. తర్వాత నెమలిని ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకొని కొంచెం స్లోగా కట్ చేయటం వల్ల కొంచెం టైం పట్టిందండి. తర్వాత రెక్కలు కూడా కట్ చేసుకోవాలండి. ఆ బిట్ మిస్ అయినట్టుంది. రెక్కల్ని కూడా కట్ చేసుకొని తర్వాత వైట్ పేపర్ రౌండ్ కట్ చేసి స్కెచ్ పెన్ తోటి బ్లాక్ డాట్ పెట్టేశానండి. ఈ విధంగా అంటించుకున్నాక ముక్కుకి ఎల్లో పేపర్ పెడుతున్నానండి. దాన్ని డ్రాయింగ్ చేసుకొని కట్ చేస్తున్నా. ఆ ముక్కు మనం కట్ చేసుకున్నాం కదండి, దాన్నే మనం దానికి ముక్కు దగ్గర ఎల్లో పేపర్ పెట్టేసి గీసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. అలా పెట్టేసి కట్ చేసుకోవాలి. తర్వాత ఆ రెక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. రెక్కల్ని ఈ విధంగా డ్రాయింగ్ చేసుకొని
కట్ చేసుకోవాలి. ఎల్లో, గ్రీన్. ఎల్లో పెద్ద సైజు అండి, గ్రీన్ దానికంటే కొంచెం చిన్న సైజు. ఈ విధంగా కట్ చేసి మనము కత్తెరతోటే కొంచెం షార్ప్ చేసి కొంచెం అలా వంపు కోసం అలా చేసేసి అంటించుకోవాలండి. ఇలా అంటించేసేసి తర్వాత రెండు వైపులా పెట్టేసుకోవాలి. రెండు వైపులా నెమలికి రెండు వైపులా పెట్టేసుకోవాలండి. నెమలికి వెనక వైపు మనం గమ్ పెట్టేసి ఈ విధంగా దానికి అటాచ్ చేసేయాలి, పించానికి అటాచ్ చేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది పికాక్. ఎలా ఉంది ఫ్రెండ్స్? వెనక వైపు ఈ పేపర్ని ఇలా పెట్టేస్తే ఉంటుంది. ఒకవేళ లేదంటే చిన్న అట్ట ముక్క అటాచ్ చేయండి. ఈ విధంగా పెట్టేసుకోవాలండి. అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.